అధ్యక్ష, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చాలా ముఖ్యమైన అంశం కాబట్టి రాజకీయాలకు అతీతంగా ప్రజలకు మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నాకు కొంత విలువైన సమయాన్ని కేటాయించవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే నరేంద్ర మోడీ గారి వికసిత్ భారత్ లక్ష్యానికి, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యానికి, నారా లోకేష్ గారు మన రాష్ట్రానికి తెస్తున్న పెట్టుబడులు వెల్లువకి దాన్ని నేను స్వాగతిస్తున్నాను అధ్యక్ష. డేటా సెంటర్లు కానీ ఏ రంగాన్ని కానీ నేనైతే ఖచ్చితంగా స్వాగతిస్తున్నాను. దానికి నేను వ్యతిరేకిని కానని కూడా తెలియజేస్తున్నాను. కాకపోతే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో డేటా సెంటర్ల విస్తరణతో ఎదురైన సమస్యల నుంచి మనం నేర్చుకోవాల్సినవి చాలా అవసరం ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే వీ వాంట్ టు గివ్ ఏ హ్యాపీ హెల్దీ వెల్దీ ఆంధ్రప్రదేశ్ టు అవర్ పీపుల్. కాబట్టి దాని గురించి కొన్ని క్వశ్చన్లు నేను మంత్రి గారిని అడగదలుచుకున్నాను అధ్యక్ష మీ ద్వారా. మొదటిది నీటి భద్రత అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ఉత్తరాంధ్ర నీటి సమస్యతో బాధపడుతున్నది. అది తాగునీరు కానీ సాగునీరు కానీ ఉత్తరాంధ్రకి చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నాం, చాలా విలువైంది కూడా. మరి మనం నెదర్లాండ్స్లోని ఒక మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ 2021లో సుమారు 84 మిలియన్ల లీటర్ల నీటిని వాస్తవానికన్నా ఎక్కువగా వాడిందని అక్కడ ప్రజల్లో ఆందోళన ఏర్పడింది అధ్యక్ష. మరి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపాదిత భారీ డేటా సెంటర్లకు సంవత్సరానికి ఎంత నీరు అవసరం అవుతుంది, ఆ నీటి వనరులు ఏమిటి, ఇప్పటికే ఉన్న తాగునీరు వ్యవసాయ నీటి అవసరాలతో పోల్చి ఈ నీటి అవసరంపై ప్రభుత్వం సమగ్రంగా అంచనా వేసిందా అని నేను మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఒక్కసారి డేటా సెంటర్ స్విచ్ ఆన్ చేస్తే ఇంకా ఆఫ్ చేసే పరిస్థితి ఉండదు. ఇట్ హ్యాస్ టు ప్రొవైడ్ సర్వీసెస్ కంటిన్యూస్లీ యూజింగ్ ద డేటా సెంటర్. అలాగే రెండవది ఏంటంటే విద్యుత్ మౌలిక సదుపాయాలు అధ్యక్ష. మరి డబ్లిన్ ప్రాంతంలో డేటా సెంటర్ల వేగవంతమైన విస్తరణ కారణంగా విద్యుత్ గ్రిడ్ పై గణనీయమైన ఒత్తిడి ఏర్పడింది అధ్యక్ష. ఆ తర్వాత కొత్త డేటా సెంటర్లు ఇవ్వడానికి కూడా వాళ్ళు చాలా కష్టపడి నిలుపు చేయవలసిన అవసరం కూడా అక్కడ వచ్చింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపాదిత డేటా సెంటర్ల వల్ల అదనంగా ఎంత విద్యుత్ అవసరం అవుతుంది, ఎంత అదనపు ట్రాన్స్మిషన్ సబ్స్టేషన్లు మరియు ఇతర గ్రిడ్ మౌలిక సదుపాయాలు అవసరం అవుతాయి, ఈ అదనపు డిమాండ్ని ప్రస్తుత విద్యుత్ వ్యవస్థ తట్టుకోగలదా అనే సమగ్ర అంచనా ప్రభుత్వం చేసిందా అని కూడా మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. ఇంకా మనం ఎంతో ఇంపార్టెంట్ది ఆలోచించాల్సింది ఈ సప్లిమెంటల్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఎనర్జీ ఎఫిషియన్సీ స్టాండర్డ్స్, మనం మెజరబుల్ ఎఫిషియన్సీ స్టాండర్డ్స్ని మనం కన్సిడర్ చేస్తున్నామా? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా హైపర్ స్కేల్ డేటా సెంటర్స్ వల్ల విద్యుత్ వినియోగం, నీటి వినియోగం, కార్బన్ ఫుట్ ప్రింట్ పై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కానున్న భారీ డేటా సెంటర్లకు ప్రభుత్వం తప్పనిసరిగా PUE అంటే పవర్ యూసేజ్ ఎఫెక్టివ్నెస్, వాటర్ యూసేజ్ ఎఫెక్టివ్నెస్ WUE, రీసైకిల్డ్ వాటర్ వినియోగము, రెన్యూవబుల్ ఎనర్జీ యూటిలైజేషన్ నిర్దేశించిందా? కొత్త హైపర్ స్కేల్ డేటా సెంటర్స్కు 1.2 to 1.3 PUE వంటి ప్రపంచ స్థాయి ఎనర్జీ ఎఫిషియన్సీ బెంచ్ మార్క్ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోందా? అలాగే డేటా సెంటర్ల కూలింగ్ సిస్టంలో డైరెక్ట్ టు చిప్ లిక్విడ్ కూలింగ్, ఇమ్మర్షన్ కూలింగ్ వంటి వాటర్ ఎఫిషియెంట్ టెక్నాలజీస్ ఉపయోగించే అంశాన్ని ఈరోజు మరి ప్రభుత్వం పరిశీలిస్తుందా అని కూడా నేను ఈరోజు మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. మరి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హరితాంధ్రప్రదేశ్ని చేయడానికి ప్రతి అడుగు ముందుకేస్తున్నది. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ ప్రేమికులు. మరి ఈ డేటా సెంటర్ల వల్ల మనకి ఖచ్చితంగా ఈ హైపర్ స్కేల్ డేటా సెంటర్స్తో బ్యాకప్ డీజిల్ జనరేటర్స్ ఉంటాయి, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉంటుంది, అసోసియేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, కార్బన్ ఎమిషన్స్, పర్టికులర్ ఎమిషన్స్ ఇవన్నీ కూడా వస్తాయి, పార్టికులేట్ ఎమిషన్స్ వస్తాయి. కాబట్టి ప్రాజెక్ట్ వైజ్ ఎన్వైరన్మెంటల్ అసెస్మెంట్ ప్రభుత్వం చేస్తున్నది. ఎందుకంటే ఐటీ ఈజ్ ఎ డిఫరెంట్ బీస్ట్, డేటా సెంటర్స్ ఈజ్ ఏ డిఫరెంట్ బీస్ట్ అధ్యక్ష. కాబట్టి అలాగే ఆపరేషన్ ప్రారంభం అయిన తర్వాత డిమాండ్స్ మారే అవకాశం ఉన్నది. దాని మీద ఏమైనా ప్రభుత్వం యాక్చువల్ ఎమిషన్స్ మానిటరింగ్ చేసే వ్యవస్థను ముందుకు తీసుకువస్తున్నదా? అలాగే అధ్యక్ష ఆఖరి ప్రశ్న అధ్యక్ష, ఇందులో నేను ఆన్సర్ చదువుతుంటే ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఎందుకంటే ఇది లాస్ట్ పాయింట్ అధ్యక్ష, లాస్ట్ పాయింట్ చెప్పి ఆపేస్తాను అధ్యక్ష. ఈ ప్రాజెక్ట్ అఫెక్టెడ్ ఫ్యామిలీస్ గురించి
వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఉద్యోగాలు వస్తాయి కానీ ఈ పాలసీలో ప్రత్యేక నిబంధన లేదని ఆన్సర్లో రాసున్నది, వివరణలో రాసున్నది అధ్యక్ష. వీ హ్యావ్ టు మేక్ పీపుల్ పార్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ అన్నది మన ముఖ్యమంత్రి గారి ప్రధాన లక్ష్యం. కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టమని ఈరోజు నేను మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, కొంచెం నాకు కూడా సమయం ఇవ్వాలి అధ్యక్ష, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కేవలం ఇక్కడ ఉన్న సభ్యులకే కాదు, విశాఖపట్నంలో ఉన్న ప్రజలు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఒక ఐటీ శాఖ మార్చులుగా నా పైన ఉంది అధ్యక్ష. ఎందుకంటే గడిచిన కొన్ని రోజులుగా నేను చూస్తున్నా అధ్యక్ష, కావాలని కొంతమంది డేటా సెంటర్ల మీద అనేక అపోహలు సృష్టిస్తున్నారు అధ్యక్ష. వాస్తవంగా ప్రజలు కూడా విషయం ఆలోచించాలి అధ్యక్ష. గూగుల్ అన్న సంస్థ విశాఖపట్నానికి మేము వస్తున్నామని ప్రకటించిన తర్వాతనే ఐటీ సంస్థలని విశాఖపట్నం వైపు చూస్తున్నాయి అధ్యక్ష. దయచేసి ఇది అందరం గమనించాల్సిన అవసరం అధ్యక్ష. అండ్ అధ్యక్ష, రెండోది, ప్రతి వ్యక్తి ఈరోజు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ఆ స్మార్ట్ ఫోన్ లో ఏఐ ఈజ్ బీయింగ్ పవర్డ్ బై డేటా సెంటర్స్. దయచేసి ఇది అందరూ గమనించాలి. ఇట్ ఈస్ బీయింగ్ పవర్డ్ బై డేటా సెంటర్స్. మన సావరినిటీ కోసం ఇప్పుడున్న జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల భారతదేశంలో మనం డేటా సెంటర్స్ ఆన్ అవర్ సాయిల్ మనం చేపించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అధ్యక్ష. ఇక్కడ ఒక విషయం అధ్యక్ష, ఇది ఎందుకో నేను చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అంటున్నానంటే, 1995లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అందరం ఐటీ నేర్చుకోవాలి, సెక్రటేరియట్లో కూడా కంప్యూటరైజేషన్ రావాలని పిలిపించారు అధ్యక్ష. కంప్యూటరైజేషన్ ప్రక్రియలో ఒక ఎంప్లాయీ చనిపోయారు అధ్యక్ష. అంటే పనిచేస్తూ, అదేమి కంప్యూటర్ వల్ల చనిపోయింది కాదు, అక్కడ పనిచేస్తున్నారు కానీ గుండెపోటు వచ్చింది, పాపం చనిపోయారు అధ్యక్ష. అప్పుడున్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏమన్నారంటే కంప్యూటర్ రేడియేషన్ ఇస్తుంది, ఆ రేడియేషన్ వల్ల ఈ ఎంప్లాయీ చనిపోయారని ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఆరోపణలు చేస్తాం జరిగింది అధ్యక్ష. కానీ అదే కానీ ఇన్నుంటే ఆ రోజు ఆ మాట కానీ ఇన్నుంటే హైదరాబాద్ ఈ రోజు ఈ స్థాయికి వచ్చేది కాదు అధ్యక్ష. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఎవరీవన్, డేటా సెంటర్ ఈజ్ ఆల్సో లైక్ దట్. ఇప్పుడు మీరు అన్నట్టు డేటా సెంటర్ విషయంకి వచ్చేగల ప్రధానంగా మేడం గారు ఒక 3-4 అంశాలపై చెప్పారు అధ్యక్ష. మొదటిది నీటి భద్రత గురించి చెప్పారు అధ్యక్ష. మళ్ళీ నేను అందరు గౌరవ సభ్యులందరూ చెప్తున్నాను, ఈరోజు గోదావరి నుంచి నార్మల్ ఇయర్ 5 years యావరేజ్ గా తీసుకుంటే సుమారుగా 3000 TMCలు బే ఆఫ్ బెంగాల్లోకి వృధా అవుతుంది అధ్యక్ష. మనం పోలవరం పెట్టి ఆ నీటిని ఇంపౌండ్ చేసి ఆ నీరుని గ్రావిటీ ద్వారా విశాఖపట్నానికి తీసుకొస్తున్నాం, అది అందరికి తెలిసిన విషయమే. ఈ రోజు మనం చేసేది ఏంటంటే మొత్తం డేటా సెంటర్ ఎకో సిస్టమ్ మెచ్యూర్ అయ్యి 6.5 gigawatts కెపాసిటీకి వస్తే సుమారుగా 3 TMC బేస్డ్ ఆన్ కరెంట్ టెక్నాలజీ అవసరం పడుతుంది. మళ్ళీ చెప్తున్నా, కరెంట్ టెక్నాలజీ ఆఫ్ టుడే అధ్యక్ష. నేను స్వయంగా డేటా సెంటర్స్ చూశాను. నేను పాలో ఆల్టోలో ఇంటెల్ ఏర్పాటు చేసిన డేటా సెంటర్కి వెళ్ళి చూశాను. అక్కడ మొత్తం ఎయిర్ కూల్ టెక్నాలజీ వాడుతున్నారు, నాట్ వాటర్ కూల్ టెక్నాలజీ. సో టెక్నాలజీస్ కూడా చాలా ఫాస్ట్ గా ర్యాపిడ్ గా ఎమర్జ్ అవుతున్నాయి, కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. వాటర్ వినియోగం కూడా తగ్గించుకుంటున్నారు, ఎనర్జీ అవసరాలు కూడా కంప్యూటర్ తగ్గించే టెక్నాలజీ రోజు వస్తుంది అధ్యక్ష. అది నంబర్ 1. నంబర్ 2, పోలవరం నుంచి వస్తున్న నీరు ప్రత్యేకంగా విశాఖపట్నానికి డెడికేటెడ్ ఎలక్ట్రిసిటీ సిటీకి కావాల్సిన అవసరం, అంటే ప్రజలకి కావాల్సిన అవసరాలు, అర్బన్ అవసరాలు 1, ఇండస్ట్రీకి కావాల్సిన అవసరాలు 2, మూడోది రైతులకు కావాల్సిన అవసరాలు చాలా క్లియర్ గా స్పష్టంగా దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. ఇండస్ట్రీకి ఇస్తున్న నీరు నుంచే డేటా సెంటర్ నీరు మేము తీసుకుంటాం జరుగుతుంది, అది రెండోది. మూడోది, ఇప్పుడే చెప్పినట్లు కూలింగ్ టెక్నాలజీ కూడా మారుతుంది, అడ్వాన్స్ టెక్నాలజీస్ వస్తున్నాయి, దానివల్ల పర్ యూనిట్ వాటర్ కి కూలింగ్ కి మెరుగైన టెక్నాలజీ వల్ల అవసరాలు కూడా తగ్గుతున్నాయి. 4వది వచ్చేగల అధ్యక్ష, దయచేసి గౌరవ సభ్యులు అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే, సిటీకి కావాల్సిన నీరు మొత్తం పోలవరం ద్వారా మేము అందిస్తున్నాం. దట్ ఈస్ ఎన్డీఏ గవర్నమెంట్ కమిట్మెంట్, అంటే ఎలాంటి సందేహం లేదు. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ అనదర్ 18 months తప్పనిసరిగా గ్రావిటీ ద్వారా నీరు అందిస్తాం.